సంస్థ అంటే క్యాబినెట్లో ఉన్నాను, పేరు నాకు గుర్తురాట్లే. అగరంపూర్లో మేము కూడా 15 ఎకరాలు ఒక స్కూల్కి ఇచ్చాం. అది కూడా ఏదైతే ఈ వేదాల్ని మిగిలినటువంటి ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఈ ఒక గురుకుల్ స్కూల్ అనేటువంటి దానికి ఒక దానికి 15 ఎకరాలు ఇచ్చాం. సో ఇలాంటి అలాట్మెంట్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ కాజ్ కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం చేసినటువంటి కేటాయింపులు వేరు, సంపాదన కోసం, అవినీతి కోసం చేసినటువంటి కేటాయింపులు వేరు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గడిచినటువంటి 20 మాసాలుగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కేటాయింపులు అంతా కూడా కేవలం అవినీతితో కూడినటువంటి కేటాయింపులు మాత్రమే. దీంట్లో కిక్ బ్యాక్స్ అనేటువంటివి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో కూడబలుకొని చేస్తున్నటువంటి పెద్ద అవినీతి కార్యక్రమం, పెద్ద స్కామ్ అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. సో దీన్ని దయచేసి కంపేర్ చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ చెప్పింది? ఎవరికి చెప్పింది? అదే రాజ్యసభలో చెప్పింది. మోస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట రాజ్యసభలో సమాధానం చెప్పారు. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఓ పక్కేమో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటారు. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఈ 2 సంవత్సరాల్లో ఈ సంస్థలు వచ్చాయి, ఈ సంస్థల ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి చెప్పమనండి. ఏంటి కొత్తగా చెప్పమనండి, కొత్తగా ఏం చెప్పమనండి, మేము తీసుకొచ్చిన కాదు. కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఒక లిస్టు పెట్టారు. మేము తీసుకొచ్చినవి, మేము ఎంఓయూలు చేసుకున్న పేర్లన్నీ పెట్టి వారు గొప్పలు చెప్పుకుంటున్నారంటే అది చూసి అసలు ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తారా అని చెప్పి. ఆర్సిలర్ మెటల్లో మీరు ఉంటారు కదా, ఆర్సిలర్ మెటల్తో 2022 మేలో మేము దావోస్ వెళ్ళినప్పుడు మిట్టల్తో జరిగినటువంటి ఒప్పందాలు, ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, లేదా మొన్న జరిగినటువంటి గ్రీన్ కోక్ సంబంధించినటువంటిది కానీ, లేదా విశాఖపట్నంలో ఉన్నటువంటి పూర్వం ఎస్ఆర్ ఉండేది, ఎస్ఆర్ ఎక్స్పాన్షన్లో మరో 1000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ కానీ, అవన్నీ ఆర్సిలర్ మెటల్ ఆ రోజు మాట్లాడి, ఆ రోజు అక్కడ ఒప్పించి, ఆ రోజు అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ అవన్నీ అందులో పొందుపరిచారు. జేఎస్డబ్ల్యూ కొత్త వలస దగ్గర 1200 ఎకరాలు జేఎస్డబ్ల్యూకి ఉంటే దాన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేయాలని చెప్పి గతంలో అల్యూమినియం ప్లాంట్ పెట్టడానికి వారు ముందుకు వస్తే ఇప్పుడు దాన్ని